మహేష్ వారణాసిలో ఊహించని సర్ప్రైజ్ ఇవ్వబోతున్న జక్కన్న. మహేష్ పక్కన హనుమంతుడిగా కనిపించబోతున్న రామ్ చరణ్. ఈ క్రేజీ అప్డేట్ తో ఒక్కసారిగా ట్రిపుల్ ఆర్ ని గుర్తు చేస్తున్న ఫ్యాన్స్. ఇంతకీ మహేష్ చరణ్లను జక్కన్న ఎలా కలపబోతున్నారు? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ అడ్వెంచరస్ మూవీ వారణాసిపై రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. భారీ అడ్వెంచర్ మూవీగా రాబోతున్నటువంటి ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో ప్లే చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో ఇది 29వ సినిమా కాబట్టి ఈ సినిమా కథలో రామాయణానికి సంబంధించినటువంటి కీలక ఘట్టం ఉన్న విషయం ఇప్పటికే తెలిసిందే. కాబట్టి ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు శ్రీరాముడిగా ఎలా కనిపించబోతున్నారనే ఇంట్రెస్ట్ ఫ్యాన్స్ లో క్రియేట్ అయిపోయింది. అయితే సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ లో ఎవరు యాక్ట్ చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. రామాయణం ఆధారంగా రూపొందుతున్నటువంటి ఈ సినిమాని రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్ షూటింగ్ దాదాపు 60 రోజుల పాటు సాగిందని రాజమౌళి గతంలో వెల్లడించారు. దాదాపు 25 నిమిషాల డ్యూరేషన్ ఉండేటువంటి ఈ ఘట్టంలోని ప్రతి సబ్ ఎపిసోడ్ ను ఒక ప్రత్యేక సినిమాలా తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. ఈ సీక్వెన్స్ కోసం మహేష్ బాబు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు రాముడి వేషంలో కనిపించినప్పుడు తనకు గూస్ బంప్స్ వచ్చాయని కూడా రాజమౌళి చెప్పారు. ఇక ఈ రామాయణ ఎపిసోడ్ లో హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. చాలా రోజులుగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే డెఫినెట్ గా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు తెర మీదకి వచ్చింది. వారణాసిలో హనుమంతుడి క్యారెక్టర్ లో రామ్ చరణ్ కనిపించబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం హనుమంతుడి క్యారెక్టర్ కోసం గతంలో యాక్టర్ ఆర్ మాధవన్ పేరు పరిశీలనలో ఉందనేటువంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా రామ్ చరణ్ పేరు వినిపిస్తుంది. క్యారెక్టర్ కు అవసరమైనటువంటి పవర్, ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా చరణ్ ఈ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోతారని రాజమౌళి భావిస్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో ఇప్పటి వరకు మూవీ యూనిట్ నుండి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కాబట్టి రామ్ చరణ్ వారణాసిలో హనుమంతుడిగా నటిస్తున్నారని టాక్ మాత్రమే వినిపిస్తుంది. రామ్ చరణ్ లేటెస్ట్ గా యాక్ట్ చేసినటువంటి పెద్దిలు ఆయన రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో కనిపించినటువంటి పవర్ఫుల్ యాక్షన్ అవతార్ గురించి ఫ్యాన్స్ లో చర్చ జరిగింది. ఇదే స్క్రీన్ ప్రెజెన్స్ హనుమంతుడి క్యారెక్టర్ సరిగ్గా ఉపయోగపడుతుందని రాజమౌళి భావిస్తున్నారనేటువంటి టాక్స్ అయితే వినిపిస్తుంది. రామ్ చరణ్ నిజంగానే ఈ క్యారెక్టర్ కోసం సంప్రదించారా, ఆయన సినిమాలో యాక్ట్ చేస్తున్నారా అనే విషయాలపై ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. ఒకవేళ ఈ వార్త మాత్రం నిజమైతే మాత్రం వారణాసిపై అంచనాలు ఒక్కసారిగా మరో స్థాయికి చేరుకోవడం ఖాయం. ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ ఆ క్రేజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు అదే డైరెక్టర్ సినిమాలో చరణ్ మళ్ళీ కనిపిస్తే సినిమాలో ఇంట్రెస్ట్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారట. ముఖ్యంగా మహేష్ బాబు శ్రీరాముడిగా, రామ్ చరణ్ హనుమంతుడిగా ఒకే ఎపిసోడ్ లో కనిపిస్తే అది సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా మారేటువంటి అవకాశం ఉంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించేటువంటి అవకాశం ఫ్యాన్స్ కు భారీ విజువల్ ట్రీట్ గా నిలవచ్చు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ట్రిపుల్ ఆర్ లో రాజమౌళి రామ్ చరణ్ క్యారెక్టర్ రాముడి ప్రతీకతో అనుసంధానిస్తూ చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో చరణ్ క్యారెక్టర్ కు వచ్చినటువంటి ఆ విజువల్ ట్రీట్ ఆడియన్స్ లో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు వారణాసిలో అదే రామ్ చరణ్ హనుమంతుడి క్యారెక్టర్ లో కనిపిస్తారనే ప్రచారం రావడంతో ఫ్యాన్స్ ఈగర్ గా చర్చించుకుంటున్నారు. ఒకవేళ రాజమౌళి నిజంగానే ఈ కాంబినేషన్ పైకి తెర మీదకి తీసుకొస్తే ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ మరోసారి తనదైన విజన్ లో చూపించబోతున్నట్లు అవుతుంది. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా వారణాసి టీం రిలీజ్ చేసినటువంటి పోస్టర్లు కూడా సినిమాపై హైప్ ను మరింత పెంచాయి. రుద్ర అనేటువంటి క్యారెక్టర్ లో మహేష్ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించారు. రఫ్ అండ్ టఫ్ లుక్ లో తనను రాజమౌళి సరికొత్తగా చూపించారు. ఈ పోస్టర్లలో మహేష్ క్యారెక్టర్ లోని తీవ్రత, అడ్వెంచర్ షేడ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తే మాత్రం వారణాసిపై ఉన్నటువంటి హైప్ మరింత డబుల్ అవడం డెఫినెట్ గా గ్యారంటీ అనే చెప్పాలి. అయితే స్టిల్ ఇప్పటి వరకు రామాయణం కంటే అటు మహేష్ బాబు రాముడిగా, ఇటు హనుమంతుడిగా రామ్ చరణ్ ఎలా కనిపిస్తారనేటువంటి డౌట్ రావచ్చు. కానీ త్రేతాయుగంలో జరిగేటువంటి ఒక ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో ఆ ఎపిసోడ్ లో సపరేట్ గా మహేష్ బాబు కనిపిస్తారు. సో మహేష్ బాబు ప్రజెంట్ రుద్ర క్యారెక్టర్ నిన్న రిలీజ్ చేసినటువంటి ఒక సాహసికుడి క్యారెక్టర్ ఏదైతే ఉందో అప్పుడు రామ్ చరణ్ ఇద్దరు కాంబో ఉంటుంది అన్నటువంటి టాక్ అయితే ఇండస్ట్రీలో వర్గాలు అయితే సమాచారం. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే స్టిల్ ఇప్పటి వరకు లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ అది క్యారెక్టర్ కాదు, అది ఒక క్యామియో మాత్రమే అనేది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ. అంటే మహేష్ బాబు రిస్క్ లో ఉన్నప్పుడు ఆ టైంలో ఒకానొక సందర్భంలో హనుమంతుడు రావడం, అక్కడ మహేష్ ని కాపాడడం అనేటువంటి ఒక క్యామియో పెట్టేటువంటి ప్రయత్నం రాజమౌళి చేస్తున్నారు తప్పితే ఓవరాల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆ క్యారెక్టర్ ఉన్నదని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేయబోతున్నారు అనేటువంటి టాక్ కూడా వినిపించింది.
కానీ మరి హనుమంతుడి క్యారెక్టర్ డెఫినిట్‌గా అది పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండదు. రామాయణ ఘట్టానికి మాత్రం సంబంధించి ఉంటుంది గానీ, త్రేతాయుగానికి సంబంధించినటువంటి ఆ ఎపిసోడ్ మహేష్ బాబు సెపరేట్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ రామ్ చరణ్ కూడా రిస్క్‌లో ఉన్నప్పుడు సేవ్ చేస్తారు. అది కూడా ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్నప్పుడు ఒక స్టైలిష్ హనుమంతుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే చర్చ జరుగుతుంది తప్పితే ఓవరాల్‌గా ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ అయితే కాదు. సో, మరి ఇప్పుడు ప్రెజెంట్ ఆల్రెడీ రామ్ చరణ్ 'పెద్ది' తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేయబోతున్నారు. అది ఇప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లోనే ఉంది. కాబట్టి టైమ్ ఉంది. లేటెస్ట్‌గానే సర్జరీ అయింది కాబట్టి మేబీ యాక్ట్ చేయొచ్చు, యాక్ట్ చేయకపోవచ్చు. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రావాల్సింది. మరి ఒకవేళ ఈ కాంబో గనక నిజంగా వర్కౌట్ అయితే మీ ఫీలింగ్ ఏంటి? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.